ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్ సార్. వెల్కమ్ టు జిఎస్వి శ్రావణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనకు టాపిక్ ఆఫ్ ది డే ఏంటంటే 15th వర్సెస్ 16th ఫైనాన్స్ కమిషన్. 16వ ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తూ 15వ ఫైనాన్స్ కమిషన్తో మనం కంపేర్ చేద్దాం. అది వచ్చేసి ఇప్పుడు మనకు 16వ ఫైనాన్స్ కమిషన్ అనేది నడుస్తుంది, ఆర్థిక సంఘం అనేది నడుస్తుంది. ఇది ఏ ఆర్టికల్ ప్రకారం అని అంటే ఆర్టికల్ 280 ప్రకారం నడుస్తుంది. సో ఆర్టికల్ 280 ప్రకారం ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు ఫైనాన్స్ కమిషన్ని. ఇది ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 2023 డిసెంబర్ 31 రోజు ఏర్పడింది. ప్రీవియస్ ఫైనాన్స్ కమిషన్ మాత్రం 2017 రోజు ఏర్పడింది. అది రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ 2023 డిసెంబర్ 31 రోజు ఏర్పడింది. ఇంకా రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి మనకు ఎన్కే సింగ్. ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ అరవింద్ పనగారియా. దాని తర్వాత అవార్డు పీరియడ్, వాడు ఇచ్చే రిపోర్ట్ని అవార్డు అని అంటారు. ఈ అవార్డు వచ్చేసి 2021 నుండి 2026 వరకు 5 సంవత్సరాల కాలానికి ఇది మనకు రిపోర్ట్ అనేది ఇచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ 2026 నుండి 31 వరకు మనకు రిపోర్టు ఇవ్వబోతుంది. 2026-27 అనేది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్. 2030-31 అనేది ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్. సో 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 30-31 ఫైనాన్షియల్ ఇయర్ వరకు మనకు రిపోర్ట్ ఇస్తుంది. 26 నుండి 31 వరకు అని మనం షార్ట్గా చెప్పుకోవచ్చు. దాని తర్వాత హారిజాంటల్ డివల్యూషన్ క్రైటీరియా 2 రకాలు ఉంటాయి. ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్స్ ఏవైతున్నాయో సిజిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఫండ్స్ ఏవైతున్నాయో అవి రాష్ట్రాలకు పంచుతుంటాయి. సో జనరల్గా రాష్ట్రాలకు ఎంత % పంచుతుంటాయి ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందంటే, సో రాష్ట్రాలకు తన సిజిఎస్టీని, సెంట్రల్ జిఎస్టీని రాష్ట్రాలకు 41% అనేది పంచుతూ ఉంటుంది. 41% మొత్తాన్ని రాష్ట్రాలకు పంచుతూ ఉంటుంది అకార్డింగ్ టు 15th and 16th ఫైనాన్స్ స్కేల్ ప్రకారము. సో 41% మనకు రాష్ట్రాలకు తన వాటాని పంచుతూ ఉన్నది. సో ఈ 41% అనేది వర్టికల్ డివల్యూషన్ అంటారు. వర్టికల్ డివల్యూషను. దాని తర్వాత ఈ 41% రాష్ట్రాలకి ఏ విధంగా, ఏ ప్రాతిపదికలో ఎంత % వెళ్తుంది అనేది మనకు హారిజాంటల్ డివల్యూషన్ అనేది చెప్తుంటుంది. ఈ హారిజాంటల్ డివల్యూషన్ ఏంటి అని అంటే ఏ రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికతను వెళ్తుంది అనేది మనం డిసైడ్ చేయవచ్చు ఈ హారిజాంటల్ డివల్యూషన్లో. ఇందులో భాగంగా అత్యధికంగా ఇన్కమ్ డిస్టెన్స్, ఆదాయ అంతరం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్తుంది. 42.5% అది ఇన్కమ్ డిస్టెన్స్ని మనం కేటాయించారు. ఇన్కమ్ డిస్టెన్స్కి అంటే అర్థం ఏంటంటే ఆదాయ అంతరం అంటే ఆదాయాలు తక్కువ ఉన్న రాష్ట్రాలకు అత్యధికంగా వెళ్తుంది. 42.5% వెళ్తుంది. దాని తర్వాత పాపులేషన్ ప్రకారం 17.5, జనాభా ప్రకారము 17.5 అంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు వెళ్తాయి, జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకు తక్కువ నిధులు వెళ్తాయి. దాని తర్వాత అది ఏ ఇయర్ అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము ఇస్తుంది 17.5%. దాని తర్వాత ఏరియా విస్తీర్ణము 10%. విస్తీర్ణం ప్రకారం ఏరియా ఎక్కువ ఉంటే పెద్ద రాష్ట్రాలకు అత్యధికంగా వెళ్తుంది. దాని తర్వాత ఫారెస్ట్ ఎకాలజీ, ఇది అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు 10%. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే జనాభా పనితీరు, గతంలో జనాభా అనేది తగ్గించడంలో ఎక్కువ పాత్ర పోషించిన రాష్ట్రాలకు ఈ 10% అనేది ఇస్తుంది. ఇది ఏంటంటే దక్షిణ భారత రాష్ట్రాలని సాటిస్ఫై చేయడానికి ఇస్తుంది. దాని తర్వాత ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫెక్ట్, గతంలో ఉండేది ప్రస్తుతం రిమూవ్ చేశారు. ఇది దాని తర్వాత కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే కాంట్రిబ్యూషన్ టు జీడిపి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, అంటే రాష్ట్రం నుండి జీడిపి ఎక్కువగా ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు, సౌత్ స్టేట్స్ లాంటి రాష్ట్రాలకు సో ఎక్కువ నిధులు ఇవ్వడం కోసము ఏర్పాటు చేసింది, సాటిస్ఫై చేయడం కోసము. జీడిపి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ వస్తుంది. ఓకే, కాంట్రిబ్యూషన్ టు జీడిపి 10%. ఇది కొత్తగా యాడ్ చేశారు. ఇదేమో గతంలో ఉన్నదేమో తీసేశారు. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ మనకు. తీసేసింది ఏంటి అంటే ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫెక్ట్, పన్నులు మరియు
విత్త నిర్వహణ ఫిజికల్ ఎఫెక్ట్. దాని తర్వాత కాంట్రిబ్యూషన్ టు జీడిపిలో వాటా అనేది కొత్తగా యాడ్ చేశారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత గతం కంటే మనకు ఏ విధంగా పెరిగిందా తగ్గిందా అనేది కూడా అడిగే అవకాశం ఉంది. ఇన్కమ్ డిస్టెన్స్ అనేది 45 ఉండే, ఇప్పుడు తగ్గింది, 2.5% తగ్గింది, 42.5%. దాని తర్వాత పాపులేషన్ జనాభా ప్రాతిపదికన పెరిగింది, 15 నుండి 17.5 అయింది. దాని తర్వాత ఏరియా విస్తీర్ణం ప్రాతిపదికన తగ్గింది, 15 ఉంటే 10 అయింది. తర్వాత ఫారెస్ట్ ఈక్వల్ ఉంది. దాని తర్వాత డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ తగ్గింది, ఇదేమో గతంలో రిమూవ్ చేశారు, ఇది కొత్తగా యాడ్ చేశారు. మనం చూడాల్సింది ఏంటంటే తగ్గింది ఏంటి అని అంటే 1, 2, 3. సో 3 తగ్గాయి, ఒకటి పెరిగింది, పాపులేషన్ మాత్రమే పెరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి మనము. దాని తర్వాత ఈక్వల్ ఉన్నది ఏంటిది, పెరిగింది ఏంటి, ఒకటి తగ్గినవి 3. దాని తర్వాత ఈక్వల్ ఉన్నాయి ఏంటి, గతం 15th ఫైనాన్స్ కమిషన్తోనే ఈక్వల్ వాటా ఉన్నది ఏంటిది అంటే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఈక్వల్ ఉంది. దాని తర్వాత తొలగించింది ఏంటిది, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫెక్ట్. దాని తర్వాత కొత్తగా యాడ్ చేసింది ఏంటిది, కాంట్రిబ్యూషన్ టు జీడిపి. ఈ విధంగా మనం నేర్చుకోవాలి. సో 15th అండ్ 16th ఫైనాన్స్ కమిషన్ గురించి ఇంతకు మించి ఎక్కువ ఆడారు. థ్యాంక్ యూ.